ప్రపంచాన్ని శాసించే నంబర్ 1 సూపర్ పవర్ అమెరికా, దానికి తోడు అత్యాధునిక సాంకేతికతతో విరుచుకుపడే ఇజ్రాయెల్. ఈ రెండు శక్తులు ఏకమై 4.5 నెలలుగా బాంబుల వర్షం కురిపిస్తున్నా లొంగేదే లేదంటూ తొడగొట్టి నిలబడింది ఇరాన్. అవును, ఆంక్షలతో ఆర్థికంగా ఇరాన్ పీక నొక్కేస్తాం, 900కు పైగా ఎయిర్ స్ట్రైక్స్తో ఆ దేశ సైనిక వెన్ను విరిచేశాం అని వాషింగ్టన్ గొప్పలు చెప్పుకుంటోంది. కానీ పిక్చర్ అబీబీ బాకీ హై అంటోంది టెహ్రాన్. అసలు ఎయిర్ ఫోర్స్ లేదు, నేవీ లేదు. అయినా సరే అమెరికా లాంటి మహాశక్తివంతమైన దేశాన్ని ఇరాన్ ఎలా ముప్పతిప్పలు పెడుతోంది? పర్వతాల గుండెల్లో దాగి ఉన్న ఆ 30 రహస్య నగరాల కథ ఏంటి? రోజుకో క్షిపణి వదిలినా మరో 8 ఏళ్ల పాటు అమెరికాను వణికించే ఇరాన్ యుద్ధ తంత్రమేంటి? అగ్రరాజ్యానికి మైండ్ బ్లాక్ చేస్తున్న ఇరాన్ క్షిపణి సామ్రాజ్యం సీక్రెట్ ఏంటి? లెట్స్ వాచ్. అమెరికాను ఇరాన్ ఎలా భయపెడుతోంది? ఇరాన్ను ఓడించడం అమెరికాకు కష్టమేనా? ఇరాన్ ఆయుధ వ్యవస్థలు ఎలా ఉన్నాయి? ఇరాన్ యుద్ధం మొదలై సరిగ్గా 4.5 నెలలైంది. ప్రపంచంలోనే స్వయం ప్రకటిత అగ్రరాజ్యంతో ఇరాన్ సుదీర్ఘకాలంగా తలపడుతోంది. ఈపాటికే ఇరాన్ పూర్తిగా అలసిపోయి బలహీనపడి ఉంటుందని అమెరికా, ఇజ్రాయెల్ భావించాయి. ఇరాన్ కోలుకోలేని విధంగా దెబ్బతిన్నదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డజన్కు పైగా సందర్భాల్లో ప్రేలాపించారు. ఇరాన్ ఆయుధ నిల్వలని పూర్తిగా తుడిచిపెట్టేశామని అమెరికా భావిస్తున్న తరుణంలోనే క్షిపణులు, డ్రోన్ల దాడులతో తెహ్రాన్ తన ఉనికిని అమెరికాకు సున్నితంగా గుర్తు చేస్తోంది. ఇరాన్ యుద్ధ నౌకలను, యుద్ధ విమానాలను తాము ధ్వంసం చేశామంటూ ట్రంప్ గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే ఇరాన్ అసలు సిస్సల సైనిక బలం ఎప్పుడూ దాని వైమానిక దళము, నౌకాదళము కాదు. ఆ దేశం ఎల్లప్పుడూ తన వద్ద ఉన్న క్షిపణులు, డ్రోన్లని నమ్ముకుంది. ఇప్పుడు రక్షణ రంగంలో మనకు కనిపిస్తున్న ఇరాన్ వ్యూహం కూడా అది. నిత్యం డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తూ అగ్రదేశం అమెరికాకు ఇరాన్ చుక్కలు చూపిస్తోంది. తాజా నివేదికల ప్రకారం 4.5 నెలల పాటు సుదీర్ఘంగా యుద్ధం సాగినప్పటికీ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ప్స్ IRGC వద్ద ఇప్పటికీ దాదాపు 3,000 క్షిపణులు, 50,000కు పైగా డ్రోన్లు సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ ఈ నిఘా నివేదికలే నిజమైతే ఈ యుద్ధం మున్ముందు చాలా కాలం పాటు కొనసాగే అవకాశం ఉంది. ఎంతలా అంటే ఇరాన్ రోజుకు కేవలం ఒక క్షిపణిని, డ్రోన్ను మాత్రమే ప్రయోగిస్తూ పోతే రాబోయే 8 ఏళ్ల పాటు ఈ యుద్ధాన్ని నిరంతరాయంగా కొనసాగించగలదు. ఇరాన్ అమలు పొదిలో ఇంకా ఎలాంటి ఆయుధాలున్నాయి? ప్రస్తుతం ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వద్ద ఎలాంటి ఆయుధాలున్నాయి? ఇరాన్ ప్రధానంగా 2 రకాల స్వల్ప శ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణులు తెహ్రాన్ వద్ద ఉన్నాయి. అందులో ఒకటి షహాబ్, రెండోది ఫతా. ఈ 2 క్షిపణులు 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఢీకొని విధ్వంసాన్ని సృష్టిస్తాయి. ఇవి పరిమాణంలో చిన్నవే కావచ్చు, కానీ అత్యంత వేగంగా దూసుకువెళ్లి పిన్ పాయింట్తో లక్ష్యాన్ని తాకగలవు. తెహ్రాన్ వద్ద ప్రస్తుతం ఇలాంటి క్షిపణులు 1500 వరకు అందుబాటులో ఉన్నట్లు అంచనా. ఇవే కాకుండా ఇప్పుడు ఇరాన్ వద్ద ఉన్న మరికొన్ని భారీ క్షిపణులు జుల్ఫికర్, ఖైబన్ షకాన్, యమద్ వంటివి కూడా ఉన్నాయి. ఇవి ఏకంగా 1700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను నిమిషాల్లో ఛేదించగలవు. అంటే ఇజ్రాయెల్తో సహా మొత్తం పశ్చిమాసియా ప్రాంతమంతా ఈ క్షిపణుల పరిధిలోకి వస్తుంది. అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన ఈ కొత్త తరం క్షిపణులు లక్ష్యాన్ని తాకే చివరి క్షణంలో కూడా దిశను మార్చుకోగలవు. అందుకే ఈ క్షిపణుల్ని గాల్లోనే అడ్డుకోవడం శత్రుదేశాల రక్షణ వ్యవస్థలకు దాదాపు అసాధ్యం. ఇక ఇరాన్ అమలు పొదిలో ఉన్న అత్యంత శక్తివంతమైన బ్యాలిస్టిక్ క్షిపణులు ఖాదర్, సెజిల్, ఖొర్రామ షాహర్. ఇవి భారీ బరువున్న విధ్వంసకర ఆయుధాలు. 2000 కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలపై ఇరాన్ బ్యాలిస్టిక్ క్షిపణులు ఛేదిస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే ఐరోపా ఖండంలోని అన్ని ప్రాంతాలు ఈ క్షిపణులతో ఇరాన్ టార్గెట్ చేయొచ్చు. IRGC వద్ద ప్రస్తుతం ఇటువంటి క్షిపణులు 300 నుంచి 500 వరకు నిల్వ ఉన్నట్టు సమాచారం. అయితే బ్యాలిస్టిక్ క్షిపణులు ఇరాన్ కథలో సగం భాగం మాత్రమే. ఇవి కాకుండా సుదూర ప్రాంతాలను దెబ్బతీయగల ఖుద్స్, సుమార్ వంటి వేలది క్రూయిజ్ క్షిపణులు కూడా ఇరాన్ వద్ద ఉన్నాయి. ఇవి తక్కువ వేగంతో ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. వీటిని రాడార్ల ద్వారా గుర్తించడం, అడ్డుకోవడం కొంత సులువైనప్పటికీ ఇవి కలిగించే నష్టం మాత్రం అత్యంత తీవ్రంగా ఉంటుంది. ఇక ఇరాన్కు వ్యూహాత్మక బలం డ్రోన్లు. వీటి విషయంలో అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు పొందిన షాహిద్ 136 గురించి మనం మాట్లాడుకోవాలి. కేవలం $20,000 స్వల్ప ఖర్చుతో తయారయ్యే చౌకరకం డ్రోన్ షాహిద్ 136. లాంగ్ రేంజ్ డ్రోన్లు ఇరాన్ వద్ద సుమారు 30,000 వరకు సిద్ధంగా ఉన్నాయి. ఇవి కాకుండా ఇతర రకాల డ్రోన్లు మరో 20,000 వరకు ఇరాన్ వద్ద ఉన్నట్లు అంచనా. అయితే ఇరాన్ను లాంచర్ల కొరత వేధిస్తోంది. అయితే ప్రస్తుతం తెహ్రాన్ ఎదుర్కొంటున్న అసలు సవాల్ క్షిపణులు, డ్రోన్ల సంఖ్య కాదు. వాటిని ప్రయోగించే లాంచర్ల కొరత తెహ్రాన్కు ఆందోళన కలిగిస్తోంది. అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్కు చెందిన 50% పైగా క్షిపణి లాంచర్లు ఇప్పటికే ధ్వంసమయ్యాయి.
క్షిపణులను దాచి ఉంచే వందలాది భూగర్భ బంకర్లను కూడా అమెరికా దళాలు తుడిచిపెట్టేశాయి. దీనివల్ల ఒకేసారి పెద్ద సంఖ్యలో క్షిపణులను ప్రయోగించే ఇరాన్ సామర్థ్యం గణనీయంగా పడిపోయింది. అయినప్పటికీ తమ వద్ద ఉన్న ఆయుధ సంపత్తితో ఈ యుద్ధాన్ని మరికొన్నేళ్ల పాటు సుదీర్ఘంగా లాగగలిగే సత్తా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కు ఉంది. అయితే ఇరాన్ దాడులకు అమెరికా ఎందుకు భయపడుతోంది? ఎలాంటి వ్యూహంతో ఇరాన్ దాడులు నిర్వహిస్తోంది? అమెరికా సైనిక దాడిని తట్టుకుని ఇరాన్ ఇన్నేళ్లుగా ఎలా నిలదొక్కుకోగలిగింది? దీని వెనుక బలమైన కారణం ఉంది. ఇరాన్ భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 80% పైగా పర్వత ప్రాంతమే. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఈ కొండలని తమకు అనుకూలమైన రక్షణ కవచంగా మార్చుకుంది. పర్వత శ్రేణుల కింద వేలాది క్షిపణులు, డ్రోన్లను తెహరాన్ గుడ్డు చప్పుడు కాకుండా భద్రపరిచింది. భూ ఉపరితలానికి 500 మీటర్ల లోతున కొండల లోపల నిర్మించిన ఈ స్థావరాల్ని భూగర్భ క్షిపణి నగరాలని పిలుస్తారు. ఈ అత్యాధునిక సొరంగ నగరాల్లో సొంత రైల్వే వ్యవస్థలు, ఆయుధాల తయారీ కర్మాగారాలు, ఆసుపత్రులు, పరిశోధన కేంద్రాలు కూడా ఉన్నాయి. ఇరాన్ వద్ద ఇలాంటి భూగర్భ నగరాలు కనీసం 30 వరకు ఉన్నట్టు సమాచారం. అందువల్ల పర్వతాల కింద దాగి ఉన్న ఈ రహస్య స్థావరాలను అమెరికా పూర్తిగా ధ్వంసం చేయాలనుకుంటే అందుకు కొన్ని సంవత్సరాలు, బహుశా దశాబ్దాల సమయం పట్టొచ్చు. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే ఇరాన్ రోజుకు ఒక క్షిపణిని ప్రయోగిస్తూ హార్ముజ్ జలసంధిని దిగ్బంధించగలదు. అలాగే పశ్చిమాసియా వైమానిక మార్గాన్ని మూసి ఉంచగలదు. అదే జరిగితే అది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీసి ప్రపంచాన్ని తీవ్ర ఆర్థిక మాంద్యంలోకి నెట్టేస్తుంది. యుద్ధ శాస్త్రంలో దీనినే అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. అంటే అసమాన యుద్ధ తంత్రమని పిలుస్తారు. నిజానికి దశాబ్దాల పాటు విధించిన ఆర్థిక ఆంక్షలు ఇరాన్ను నిర్వీర్యం చేస్తాయని అమెరికా భావించింది. 900కు పైగా వైమానిక దాడులు జరిపితే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఉనికి లేకుండా పోతుందని అంచనా వేసింది. కానీ అమెరికా ఒక్క విషయాన్ని మాత్రం అంచనా వేయలేకపోయింది. అదే ఒక పురాతన నాగరికతకు ఉండే జీవన శక్తి. ఈ సుదీర్ఘ ఘర్షణ వల్ల ఇరాన్ తీవ్రంగా నష్టపోయి ఉండొచ్చు. అమెరికా దాడుల్లో ఐఆర్జీసీ తన అగ్రశ్రేణి కమాండర్లను కోల్పోయి ఉండొచ్చు. కానీ వారి క్షిపణి దళం ఇప్పటికీ చెక్కు చెదరకుండా నిలబడే ఉంది. వారి డ్రోన్ సైన్యం శత్రువులపై విరుచుకు పడుతూనే ఉంది. ఈ సుదీర్ఘ కథనంలోని పరమార్థం ఒక్కటే. యుద్ధంలో విజయం సాధించడం అంటే ఎప్పుడూ శత్రువుల భూభాగాన్ని ఆక్రమించడమో, వారిని లొంగిపోయేలా చేయడమో మాత్రమే కాదు. కొన్నిసార్లు శత్రువుల నుంచి తట్టుకుని సజీవంగా నిలబడటం కూడా ఒక గొప్ప విజయమే అవుతుంది. అందుకే 20వ శతాబ్దపు యుద్ధ సూత్రాలతో ఇరాన్ను లొంగదీసుకోవడం అమెరికా తరమో ఇజ్రాయెల్ వశము కాదన్నది నగ్న సత్యం. ఆంక్షలతో ఆర్థికంగా గొంతు నొక్కాలని చూసిన, క్షిపణులతో భూతలాన్ని మార్చేయాలని భావించిన, పర్వతాల గుండెల్లో ఇరాన్ నిర్మించుకున్న సైనిక సామ్రాజ్యం వాషింగ్టన్ గుండెల్లో నిరంతరం రైళ్లు పరిగెత్తిస్తూనే ఉంటుంది. యుద్ధం అంటే కేవలం గెలవడం మాత్రమే కాదు. మహాబలవంతుడి సవాలును ఎదుర్కొని ఆయుధాల మొత్తం మధ్య కూడా తల వంచకుండా నిలబడటమేనని ఇరాన్ నిరూపిస్తోంది. ఇరాన్ అసమాన యుద్ధ తంత్రానికి అగ్రరాజ్యం అమెరికా వ్యూహాలు అట్టోఫ్లాప్ అవుతాయా, లేక వైట్ హౌస్ సరికొత్త ఎత్తుగడతో ఇరాన్కు చెక్ పెడుతుందా అనేది కాలమే నిర్ణయించాలి.